చాలా బాగుంది. పూజ చాలా బాగా చేయించారు. ఫస్ట్ నుంచి ఉన్నాం. చాలా బాగుంది. బాగా చెప్పారు. హిందుత్వాన్ని బాగా తీసుకొచ్చారు. గురువు గారు నా నమస్కారం. గురువు గారు బాగా చెప్పారు. ఈరోజు ఇంటింట శ్రీరామనామం ప్రచారం సందర్భంగా 175 కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 176వ కార్యక్రమంగా మా పెట్టుపాడు గ్రామంలోని ఓర చెరువు దగ్గర వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి షిరిడి సాయిబాబా వారి ఆలయంలో శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారి సన్నిధిలో శ్రీ తణుకు గ్రామ వాస్తవ్యులు శ్రీ అణివెల్ల రామం గారి ఆధ్వర్యంలో శ్రీరామనామ జపం, శ్రీరామనామ ప్రచారం ఇంటింటా జరిగేటువంటి బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సమస్త భక్త జనావళి అందరికీ కూడా శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి వారి తరపున వారందరికీ కూడా సకల భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు కలిగి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. రామాలయం ఆశ్రమం అండి. తణుకు వాస్తులు మనకి అలివేల రామం గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలి. ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ ఆయన కూడా ఆరోగ్యంగా ఈ రాముల వారు ఆరోగ్యం నుంచి ఇక్కడ చాలా ఈ పెద్దపాడు గ్రామానికి వచ్చి చాలా చక్కగా అందరికీ భక్తులకి అందరికీ అనిపించారు. ఇదే కార్యక్రమం అందరూ కూడా ఎవరైనా సరే ఈ కార్యక్రమం ఏ గుడి పేరు పెట్టుకున్నా ఎక్కడైనా సరే గుడి పేరు పెట్టుకున్నా సరే వచ్చి చేస్తారంటున్నారు అయ్య గారు. ఆయన చాలా ఉపయోగం రామం గారి ఆధ్వర్యంలో ఈరోజు రామనామ జపం అలాగే శ్రీరామదూత ఆంజనేయ స్వామి జపం రెండు కూడా చక్కగా జరిగి ఆ జపం చేస్తున్నంతసేపు కూడా అంటే మొదట్లో కొద్దిగా బాగా మామూలుగా ఉన్నప్పటికీ రాను జపం చేస్తున్న చివరికి వచ్చేప్పటికి బాగా ఒడిచి అలవరించినట్టుగాను ఏదో ఒక శక్తి మనలో ప్రవేశించినట్టుగా అనిపించింది. చాలా బాగా జరిగిందండి. ఇలా ఇంటి దగ్గర కూడా నేను మామూలుగా ఇలా రామపట్టాభిషేకం అలాగే సుందరకాండ సిద్ధిసర్గ పారాయణ కూడా చేస్తూ ఉంటాను. అంటే రోజు చేయడానికి ప్రయత్నిస్తాం కానీ అవకాశం ఉన్నప్పుడు ఒకసారి ఏదైనా టైం కుదరకపోతే తప్ప మ్యాక్సిమం చేసుకుంటాం. అలాగే ఇంకా మీ ద్వారా కూడా స్ఫూర్తిని పొంది రామదూతాయ నమః, శ్రీరామదూతాయ నమః, అలాగే శ్రీరామ రామ రామేతి ఆ శ్లోకాన్ని కూడా రోజు కూడా జపం చేయడానికి మా కృషి నేను చేస్తూ రాముడి యొక్క అనుగ్రహాన్ని, సీతారాముడి యొక్క అనుగ్రహాన్ని, ఆంజనేయ పొందడానికి మీ యొక్క ఆశీస్సులు కూడా మాకు ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు శ్రీ వరసిద్ధి షిరిడి సాయిబాబా దేవాలయంలో సేకరణ వితరణ అణివెల్ల రామం గారి ఆధ్వర్యంలో మా పెంటపాడు గ్రామంలో అత్యంత వైభవోపేతంగా 176వ రామనామ యజ్ఞం జరపడం జరిగింది. యజ్ఞంలో మేము భాగస్వాములైనందుకు మేమెంతో ఆనందిస్తున్నాము. రామం గారు ఎంతో చక్కగా రామాయణం యొక్క వైశిష్ట్యాన్ని, రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఊరూరా ఇంటింటా కూడా రామనామం పలకాలని ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆయన విశేషమైనటువంటి ప్రచారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. రామచంద్రమూర్తి యొక్క వైశిష్ట్యాన్ని, రామనామం యొక్క వైశిష్ట్యాన్ని, రాముడి యొక్క గొప్పతనాన్ని, ధర్మజ్ఞతని, ఎట్లా కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండాలి, రామాయణం మనకి ఏం తెలియజేస్తుందనే విశేషాలని చాలా ఎంతో అద్భుతంగా మా గ్రామం గారు తెలియజేశారు. స్వామివారి నామ జపం చేస్తున్నప్పుడు సాక్షాత్తు హనుమంతుడే ఆ జపం చేసుకున్నట్టుగా మాకు స్ఫురించారు. స్వామివారి అనుగ్రహంతో స్వామివారు మాకు అట్లా స్వర్ణమాత్రంగానే స్ఫురించారు. చాలా ఆనందం అనిపించింది మాకు. ఈ రోజున ఈ కార్యక్రమం మా దేవాలయంలో మా ఊళ్ళో చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా దేవాలయంలో రామం గారి ఆధ్వర్యంలో జరగాలని కోరి ప్రార్థిస్తూ జై శ్రీ. రఘువంశనామా
రామచంద్ర ప్రభో రఘువంశ నామ సీతాపతే జయ జానకి రామ సీతాపతే జయ జానకి రామ రామచంద్ర ప్రభో రఘువంశ నామ అహల్యోద్ధారక సుగుణాభిరామ అహల్యోద్ధారక సుగుణాభిరామ రావణ సంహార కోదండ రామ రావణ సంహార కోదండ రామ అయోధ్య రామ పట్టాభిరామ అయోధ్య రామ పట్టాభిరామ నవ కోమల శ్రీ సాయి రామ నవ కోమల శ్రీ సాయి రామ సీతాపతే జానకి రామ సీతాపతే జానకి రామ రామచంద్ర ప్రభో రఘువంశ నామ రామచంద్ర ప్రభో రఘువంశ నామ సీతాపతే జానకి రామ అహల్యోద్ధారక సుగుణాభిరామ అహల్యోద్ధారక సుగుణాభిరామ రావణ సంహార కోదండ రామ రావణ సంహార కోదండ రామ అయోధ్య రామ పట్టాభిరామ అయోధ్య రామ పట్టాభిరామ నవ కోమల శ్రీ సాయి రామ నవ కోమల శ్రీ సాయి రామ సీతాపతే జానకి రామ సీతాపతే జానకి రామ